సీతమ్మధార అనే ఊర్లో రాము అనే కుర్రవాడు ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. ప్రతి పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పని అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు. ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు: "నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఒక మార్గం ఉంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు 10 అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి" అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పండితుడు. బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో. ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే వృధా శ్రమ కదా అనుకుంటూ రాము అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రతి పనిని రాము ఇలాగే ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకునేవాడు. కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంత ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రాముకు హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. పండితుడు చెప్పినట్లుగా బంగారు నాణాలు కనుక దొరికితే వాటిని తీసుకుని ఎక్కడికైనా సరే హాయిగా బ్రతికేయవచ్చు అని మనసులో అనుకున్నాడు రాము. వెంటనే ఓ పలుగు పార తీసుకుని ఈశాన్య దిశలో రావి చెట్టు దగ్గర తవ్వటం మొదలుపెట్టాడు. ఎంత తవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం కాబట్టి ఎలాగైనా సరే వాటిని చేజిక్కించుకోవాలనుకున్నాడు. విశ్రాంతి లేకుండా తవ్వుతూనే ఉన్నాడు. 3 రోజులు గడిచాయి. 4వ రోజు ఉదయాన్నే రాము కాళ్ళకి నీటి చెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరటం ప్రారంభమైంది. రాము గబగబా గుంటలోంచి పైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్లతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊరి ప్రజలంతా వచ్చి రాము శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి ఇంత గొప్ప ఉపకారం చేసిన అతడికి ఊరి ప్రజలంతా ఎన్నో రకాల బహుమతులు ఇచ్చారు. శ్రమ పడితే అందరి ప్రశంసలతో పాటు విలువైన బహుమతులు కూడా వస్తాయని గ్రహించిన రాము ఆ రోజు నుండి కష్టపడి పనిచేయటం ప్రారంభించాడు. అందరికీ ఆదర్శప్రాయుడైనాడు. సోమరులుగా కాకుండా బాగా కష్టించి పనిచేసే వారిలాగా తయారై పుట్టిన ఊరుకు, దేశానికి మేలు చేయాలి అనేది నీతి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.